హలో అండి అందరికీ. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడైతే నేను మా అమ్మ కలిసి అయితే మొక్కజొన్న బూరెలు అయితే చేసామన్నమాట. మా తెలంగాణ స్టైల్లో చాలా అంటే చాలా బాగా కుదిరాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేవి చేయాలన్నమాట. నేను వంట చేశాను కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేవి తప్పవు. ముందుగా అయితే మొక్కజొన్నలు అయితే ఒలిచి పెట్టుకోవాలి. అంటే లేత మొక్కజొన్నలు స్వీట్ కార్న్ అంటారు చూసారా, అవన్నమాట. అవి తీసుకోవాలి. అవి అయితే ఒలిచి పక్కన పెట్టుకున్న తర్వాత దానికి తగ్గట్టు క్వాంటిటీలో బెల్లం అయితే గిరుకోవాలన్నమాట. బెల్లం దురుముతుంటే మా పిల్లలు నేను దురిమేది తక్కువ, వాళ్ళు తినేది ఎక్కువ అన్నట్టుంది అనమాట. ఇక్కడ ఫైనల్ మిక్సీ పట్టేటప్పుడు నేను ఏం చేశాను అంటే, దాంట్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కానీ నేను కొన్ని వాటర్ వేసాను అనమాట, మా అమ్మని అడగకుండా. అలా అని చెప్పి నా తెలివితేటలను ఉపయోగించి అందులో కొంచెం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వను బియ్యం పిండి అయితే కలిపి పక్కన పెట్టేసా. నేను ఎన్ని ప్రయోగాలు చేసినా అది మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్న స్టేజ్లో అయితే రాలేదన్నమాట. ఇక ఏం కాదులే అని చెప్పేసి అలానే వేస్తున్నా. టేస్ట్ పరంగా బాగుంది. నేను అందులో డైరెక్ట్గా వేసేస్తుంటే బోండాలు ఉంటాయి చూసారా, బోండాలు లాగా వస్తున్నాయి. లోపల పిండి అనేది ఉడకలేదు. ఉడకపోయినా స్వీట్గా ఉందని కాబట్టి బాగానే ఉంది, పర్లేదు. అయినా సరే ఇంకా అలానే వేస్తా. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని వెనకాలకి తిప్పి గ్యారెల్ లెక్క వేస్తున్నాను అనమాట. గ్యారెల్ షేప్లో రావాలి, కానీ నేను వేసినవి మాత్రం బోండాల టైప్లో వచ్చినాయి. ఇక మిగతా పిండి మొత్తం అలానే వేసినా పర్లేదు, బాగానే వచ్చినాయి. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నా యొక్క ప్రయోగం సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన శుభ సందర్భంలో మేమైతే అలా రిలాక్స్ అయిపోయి కాసేపు లేచి చూసేసరికి చూడండి ఫుల్గా వాన మబ్బు అయితే పట్టిందనమాట. చూడండి వాతావరణం ఎంత బాగుందో. మా అమ్మ అయితే చెట్లకు నీళ్ళు పోస్తుంది. మా నిష్కల కొత్తగూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా మా పాప వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం చూస్తున్నాం. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్. నా వంటకం ప్రయోగం మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఓకేనా, బాయ్.